హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో మా ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో లాస్ట్ వీడియోలో కనుక చూసుకుంటే కనుక నేను ఆల్రెడీ చెప్పాను పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా మా మమ్మీ ప్రిపేర్ చేశారని చెప్పేసి. సో దానికి ఒక ప్రూఫ్ కోసం ఒక వీడియో అయితే క్లిప్ తీసుకున్నానండి. అండ్ పొంగల్ అయితే నేను పెట్టానని చెప్పాను. అదే ఏం లేదు, జస్ట్ పాలు పోసి బియ్యం అయితే వేసానండి. సో అండ్ మిగతాదంతా కూడా మా మమ్మీ చూసుకున్నారు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే అమ్మవారిని నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి. సో నేను అమ్మవారిని అలా రెడీ చేసి మా దేవుడి గుడి దగ్గర అయితే పెట్టుకున్నాను. అండ్ దేవుడి గుడి దగ్గర కొంచెం మిరిగ్గా ఉంటుందనేసి ముందు గదిలో నేను ఇలాగ డెకరేట్ చేసి అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నాను. సో మా డాడీ అయితే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయారని చెప్పేసి మా డాడీని అమ్మవారిని దేవుడి గుడి దగ్గర నుంచి బయట అయితే పెట్టించానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది నాకు చిన్న చిన్న ఐడియాస్తోనే నేను పూజ అయితే చేసుకున్నానండి. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే అసలు ఐడియా లేదు. బట్ నేను అంటే వీడియోస్ ఉంటాయి కదా అలా చూశాను. అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా నేను మా సిస్టర్ దగ్గరే ఉన్నాను వరలక్ష్మి వ్రతం రోజు. సో అక్కడైతే చేసుకోవడం జరిగింది. మా అక్క దగ్గర కూడా ఇలా అంతా అంటే అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ అంత వరకు మాత్రమే నేను చేస్తాను. అక్కడ కూడా పలహారాలన్నీ కూడా అక్కడే చేస్తారు. అండ్ పూజ కూడా అక్కడే చేస్తారు. సో నేను జస్ట్ చూస్తూ ఉంటానండి. బట్ నాకు అసలు అయితే ఏమి ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ కలశం పెట్టడం కూడా నాకు అస్సలు రాలేదు. ఎంత ట్రై చేశానంటే అసలు అంత ట్రై చేశాను, అస్సలకి కుదరలేదు. సో ఫైనల్గా మా మమ్మీ అయితే ఎలాగో ట్రై చేశారు, నేను దాన్ని అలా అయితే పెట్టేశానండి. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటి అంటే కలశం చెమ్మ అంటారు కదా, అదైతే మాకు దొరకలేదండి. అసలు నేను మొన్న ఇల్లంతా సర్దుకున్నప్పుడు కూడా నేను దాన్ని పక్కన పెట్టుకున్నాను. అది ఎక్కడ పెట్టాను అనేది అస్సలు ఐడియా లేదు నాకు. ఎంత వెతికి నాకు అనిపించలేదు, టైం అంతా కూడా అక్కడే వేస్ట్ అయిపోయింది. సో ఇంకా నేను ఇంట్లో వేరే ఉన్న దాన్ని పెట్టి నేను చేశాను అనమాట. అలా కలశం అయితే పెట్టడం జరిగిందండి. సో ఇంకా అమ్మవారికి ఏమేమి కావాలి ఏంటి అనేది నేను ఒక్కొక్కటి చిన్నగా ఆలోచిస్తూ ఉండగా నాకు గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. సో అలా అన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అమ్మవారిని బాగా రెడీ చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకొని అంటే ఏం మంత్రాలు చదవాలి ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. సో ఫోన్లో పెట్టుకొని నేను వింటూ నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అది కంప్లీట్ పూజ అయితే నేను అప్లోడ్ చేయలేదు. అండ్ ఎందుకు అంటే నేను చదవలేదు కదా, అందుకనేసి నేనైతే పెట్టలేదు. నేను చదివి పెట్టుంటే బాగుండేదేమో. అండ్ ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా డాడీతో కొబ్బరికాయ కొట్టిద్దాం అనుకున్నాను ఫస్ట్. మా డాడీ ఏమో నువ్వే కొట్టనేసి అన్నారు. అండ్ వీడియో అయితే ఆన్ చేశానని చెప్పాను మా డాడీకి. సో అప్పటి నుంచి ప్రతిసారి ఆయన చేసే ప్రతి పనిలో కూడా వీడియో చూసుకుంటూ చేస్తున్నారనమాట. నాకు భలే నవ్వు వస్తుంది. అండ్ ఫస్ట్ నేనే కొబ్బరికాయ కొట్టాను, అస్సలకి పగలలేదండి. ఎన్నిసార్లు కొట్టాను అసలు చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది అనమాట. అందుకే చిన్నకాయలు ఎప్పుడు తీసుకోకూడదు అంటారు. అంటే నా చెయ్యి చిన్నగా ఉంటుంది కదా అనేసి చిన్నకాయ అయితే నేను చూజ్ చేసుకోవడం జరిగింది. బట్ అక్కడైతే అది పగలలేదనమాట. ఫైనల్లీ ఎలాగోలా కొబ్బరికాయ అయితే పగిలింది అమ్మవారి దయ వల్ల. అండ్ మా డాడీ చూసారు కదా, ప్రతిసారి ఆయన చేసే ప్రతి పని కూడా వీడియోలో చూసుకుంటూ చేస్తున్నారనమాట, పడుతున్నానా లేదా అనేసి. అండ్ ఇంకా ఫైనల్గా మీ ఇద్దరం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసామండి. మా మమ్మీ ఇంకా వంట దగ్గరే ఉన్నారు. సో అంటే అమ్మవారికి కావాల్సినవన్నీ చేసేసారనమాట. సో మిగతా ఉన్నవి చేస్తూ ఉన్నారు. సో మా మమ్మీ అయితే పూజ దగ్గరికి రాలేదు. అండ్ లాస్ట్లో అయితే వచ్చారండి. హారతి ఇస్తాం కదా అమ్మవారికి, అప్పుడైతే మా మమ్మీ వచ్చారు. సో అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇవ్వడం అండి. సో ఇక్కడ మా మమ్మీని తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ మా మమ్మీ పాపం రెడీ అవ్వలేదు. శారీలో అయితే లేరు, నైటీలో ఉన్నారనేసి మా మమ్మీ వీడియోలో నేను పడుతున్నానా లేదా అని చెప్పి మా మమ్మీ కూడా నుంచుంటే పడట్లేదని చెప్పేసి కూర్చున్నారు. ఇంకా అలా అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే పూజ ఇలా కంప్లీట్ అయింది. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మా ఇంటికి రిలేటివ్స్ అయితే మేము ఇన్వైట్ చేసాము. సో ఒక ఇద్దరు అయితే వచ్చారు, చిన్నమ్మ అండ్ ఒక సిస్టర్ వచ్చారు. సో వాళ్ళతో కూడా మేము సరదా కల్లగా గడిపామన్నమాట. సో ఫైనల్లీ మా మమ్మీని చూసారు కదా, నేను చెప్తున్నాను నా డ్రెస్ మ్యాచ్ ఉండి మా మమ్మీ వేసుకున్నారని చెప్పాను. సో అలా మేమిద్దరం కొంచెం కామెడీ చేసాం. ఇంకా రిలేటివ్స్ అయితే రాలేదు కదా, సో మా ఇద్దరికైతే బోర్ కొడుతుంది అనమాట. అలా కొంచెం సేపు వీడియో అయితే చేసుకున్నాము. ఫైనల్లీ మా మమ్మీ అయితే రెడీ అయ్యి వచ్చేసారండి. వాయినం అయితే ఇచ్చాను మా మమ్మీకి. సో కాళ్ళకి దండం పెట్టుకోవాలి కదా, నేనేంటంటే నా కాళ్ళకి పెట్టుకుంటావా అని అడుగుతున్నాను. మా మమ్మీ అంటున్నారు ఈ మూమెంట్ని బాగా క్యాప్చర్ చేయమ్మా, అస్సలు ఎప్పటికీ మిస్ అవ్వకూడదు ఈ మూమెంట్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో చాలాసేపు అలాగే ఉంచేశారు నన్ను కింద.
తర్వాత మా సిస్టర్ వచ్చారండి. సో, మా సిస్టర్ కూడా మా మమ్మీకి వాయినం అయితే ఇవ్వడం జరిగింది. సో, తను ఆశీర్వాదం తీసుకుందండి. మా మమ్మీ అంటున్నారు, "తను ఎప్పుడూ రాలేదు కదా! ఫస్ట్ టైం కదా! సో, మంచిగా తీ" అని చెప్పేసి అంటున్నారు. నన్ను మాత్రం అలా అంటావా? తన్ను మాత్రం అలా అంటావా? అని చెప్పేసి కొంచెం సరదాగా ఫైట్ అయితే జరిగింది. సో, ఇలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు నేను పసుపు ఇలాగ గౌరమ్మని ఎందుకు చూపిస్తున్నానంటే, నేను చేసిన పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటి అంటే, మార్నింగ్ అమ్మవారి పూజ జరిగేటప్పుడు ఇలాగా గౌరమ్మని చేసి నేను పూజ చేయడం మర్చిపోయాను. పెద్ద పెద్ద బిగ్ మిస్టేక్ అంటే ఇదేనండి. సో, నాకు తర్వాత బల్బెలిగిందనమాట. మొత్తం అయిపోయాక అయ్యో! గౌరమ్మని చేయలేదే, వినాయకుడి పూజలకు చేసుకోలేదు అని చెప్పేసి అనిపించింది. చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాననమాట. సో, ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు మా మమ్మీ. అందుకనేసి నేను ఈవినింగ్ మళ్ళీ మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇలాగ గౌరమ్మని చేసి. సో, గౌరమ్మని ఎలా అంటే చాలా సేపు ట్రై చేశాను, నాకు రాలేదు చేయడం అనేది. బట్ ఫైనల్లీ గౌరమ్మ పూజ కూడా కంప్లీట్ అయిందండి. సో, అది గౌరమ్మ పూజ అంటారా? లేకపోతే వినాయకుడి పూజ అంటారా? నాకు అస్సలకి ఐడియా లేదు. బట్ నేను ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా నేను ఆలోచిస్తున్నాననమాట. అంటే ఏమేమి మర్చిపోయాను, ఏంటి ఇంకేమన్నా మర్చిపోయానా అమ్మవారికి, అమ్మవారికి అలంకరించడం మర్చిపోయానా? లేకపోతే పూజలో ఏదైనా ఇంకా మిస్టేక్ చేశానా అని చెప్పేసి చాలా థింక్ చేస్తున్నాను. సో, అప్పటికి నాకేం బలబెలగలేదు. నాకేం అర్థం కాలేదు. అండ్ ఈ అమ్మవారి మెడలో గాజుల దండ ఉంది కదండీ! అది కూడా నేనే ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి వేయడం జరిగింది. సో, ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా ప్రిపేర్ చేసి వేశాననేది. సో, మా అమ్మవారిని మీరు దగ్గరుండి చూస్తున్నారు కదండీ! ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో, మా ఇంట్లో పూజ ఫలితం కూడా మీ అందరికీ దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ టైంలో కూడా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఎందుకు మిస్టేక్ జరిగింది ఏంటి నాకు అస్సలకే ఐడియా లేదు. ఇలాగా పూజ చేసుకున్నాను అంటే ఆలోచిస్తూ పూజ చేస్తున్నానా? లేకపోతే భక్తితో పూజ చేస్తున్నానని నాకు అస్సలకి అర్థం కాలేదనమాట. ఇలా పూజ చేస్తూ ఉన్నాను. అంటే చేసుకున్నాను, అయిపోయింది. లాస్ట్‌లో హారతి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక పెద్ద మిస్టేక్ అయితే జరిగింది. నేనైతే అస్సలకి అన్‌బిలీవబుల్ అండి. అలా మిస్టేక్ జరుగుతుంది అనేసి. యాక్చువల్లీ మార్నింగ్ నేను గౌరమ్మ పూజ చేయలేదని చెప్పాను గదా! సో, అదొక పెద్ద బిగ్ మిస్టేక్ అనైతే నేను చెప్పొచ్చు. సో, దానివల్ల నాకు ఇలా జరిగిందని అనుకోవాలా? మరేంటనైతే నాకైతే తెలీదు. నేను చూపించిన వీడియోలో మీకు ఇంకెక్కడైనా మిస్టేక్ ఏమైనా మీకు అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. సో, నేను అమ్మవారికి హారతి ఇస్తుండగా నాకు కర్పూరం అయితే కిందైతే పడిపోవడం జరిగింది. అసలు ఆ మొమెంట్‌లో ఏం జరిగిందనేది కూడా నాకు అస్సలకి ఐడియా లేదనమాట. బట్ ఫైనల్‌గా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఏం మిస్టేక్ చేశాననేది మీకేమైనా అనిపిస్తే గనక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను. "ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా చేశావు? మార్నింగ్ జరిగిన దానికి ఇలా ఇప్పుడు నాకు చూపించావా?" అనేసి అనుకుంటూ ఏవేవో ఆలోచనలు వచ్చేసాయనమాట. బట్ ఏంటనేది నాకైతే అస్సలకి ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నేను ఆ మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకుంటాను. అండ్ అమ్మవారిని నాకు అలా చూస్తూ ఉండంగా దగ్గరగా నాకు ఒక అంటే అమ్మవారికి జడ అనేది నాకు మిస్ అయిందనిపించింది. సో, నాకు అమ్మవారికి జడ వేయాలనేది నాకు అస్సలకి ఐడియా రాలేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను అమ్మవారికి జడ అయితే వేసి ఇంక మళ్ళీ మంచిగా పూజ అయితే చేసుకున్నాను. సో, ఇలాగా నేను 3 డేస్ అయితే అమ్మవారిని పూజ చేసుకున్నానండి. సో, జడ వేసిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఆ అమ్మవారు అంటే ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. సో, ఇక్కడ మీరు మా అమ్మవారిని బాగా దర్శించుకోండి. అండ్ అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.